ప్రాక్టికల్గా ఏం చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా వెళ్ళొచ్చో కరెక్ట్గా నేను చెప్పగలను, గైడెన్స్ ఇవ్వగలను. కారణం ఏదో ఉంది బాస్, ఆ ఏందో నేను చాలా కష్టపడి పట్టుకోవడం జరిగింది. నాకు న్యాయంగా నాతో పాటు నా హృదయంతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఎవరు చెడిపోలేదు. దాని తెలియ ఓపెన్లీ. ఇది ఫోటో తీసామనుకోండి, మీకు ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయో అర్థమవుతుంది. దాంట్లో నేను కూడా ఫోటో తీసుకున్నాక ఆమె ఇలాగ చూస్తూ కూర్చుంది. సూర్యునితో పోటీ పడ్డ వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు చెడిపోయినట్లేదు బాస్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, రైజ్ బిఫోర్ సన్ రైజ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎదుటివాడు ఏదో అంటాడని నీ మనసులో వచ్చినప్పుడు, వాడి మాటలకు నువ్వు విలువ ఇచ్చినప్పుడు నువ్వు విలువ డౌన్ అయిపోతుంది బాస్. ఈ వయసులో మీరు అలాగే ఉండాలి. ఈ వయసులో మీరు అలాగే లేకుంటే ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టే. ఖచ్చితంగా అల్లరి చేయాల్సిందే, ఖచ్చితంగా లొల్లి పెట్టాల్సిందే, ఖచ్చితంగా ఇది చేయాల్సిందే, ఖచ్చితంగా ఈ అనాల్సిందే. అలా అనట్లేదు అంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. ఒకసారి గట్టిగా సౌండ్ చేయండి చూద్దాం. అప్పుడేమో వద్దంటే చేసిర్రు, ఇప్పుడు చేయమంటే చేస్తలేరు. అంటే అప్పటి సౌండ్ లేదో ఈ సౌండ్తో గుర్తుపడతా వాళ్ళు ఎవరు చేసిర్రు. మీరు కాదమ్మా, మీకు అంత పవర్ లేదు. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు రవి గారు చెప్పారు, అందరు స్పీకర్లు కూడా చెప్పారు, గంప గారు ఎందుకు చెప్పారంటే నేను ఏదో మీదికెళ్ళి ఊడిపడలే. ప్రాక్టికల్గా విచ్ ఈజ్ పాసిబుల్, ప్రాక్టికల్గా ఏం చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా వెళ్ళొచ్చో కరెక్ట్గా నేను చెప్పగలను, గైడెన్స్ ఇవ్వగలను. నా నంబర్ ఇన్ని వేల మందికి నేను ధైర్యంగా ఇస్తున్నా అంటే కారణం ఏం తెలుసా? మీరు ఏదైనా ప్రాబ్లం చేస్తే మీ ప్రాబ్లం వినడానికి ఎవరు సిద్ధంగా